ఈరోజు మనము లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ గురించి తెలుసుకుంటాం. ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ was first stated by H.H. Gawson in 1854. So, this law is called Gawson's first law. This law explains the consumer behavior. Alfred Marshall developed this law. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీని మొట్టమొదటిగా 1854లో గాసన్ అనే ఎకానమిస్ట్ వచ్చి ఫస్ట్ చెప్పాడు. అందువల్ల దీన్ని గాసన్స్ ఫస్ట్ లా అన్నాడు. ఈ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అనేది కన్జ్యూమర్ యొక్క బిహేవియర్ గురించి తెలియజేస్తుంది. ఇది కార్డినల్ యుటిలిటీకి సంబంధించిన అప్రోచ్ అనమాట. ఇది ఆల్ఫ్రెడ్ మార్షల్ దీన్ని డెవలప్ చేశాడు. The law of diminishing marginal utility states that when a consumer takes more and more units of the particular commodity, the marginal utility of that commodity diminishes. When a consumer takes more and more units of the particular commodity, the marginal utility of that commodity diminishes. ఒక కన్జ్యూమర్ వచ్చేసి ఒక పర్టికులర్ కమాడిటీని వెంటనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అడిషనల్ కమాడిటీ వల్ల అతనికి వచ్చే యుటిలిటీ అంటే మార్జినల్ యుటిలిటీ అనేది తగ్గిపోతుంది. మార్జినల్ యుటిలిటీ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి దీన్ని లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అన్నాడు. ఒక కన్జ్యూమర్ ఒక కమాడిటీని వెంటనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటే అడిషనల్ కమాడిటీ వల్ల వచ్చే అడిషనల్ యుటిలిటీ తగ్గిపోతుంది. అడిషనల్ కమాడిటీ అంటే అడిషనల్ యుటిలిటీ అంటే మార్జినల్ యుటిలిటీ. కానీ మార్జినల్ యుటిలిటీ డిమినిష్ అయింది కాబట్టి దీన్ని డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక ఐస్ క్రీమ్ తినాలనుకున్నాడు. అమూల్ ఐస్ క్రీమ్ తినాలనుకున్నాడు. ఫస్ట్ ఒక అమూల్ ఐస్ క్రీమ్ తిన్నాడు. వెంటనే ఇంకో అమూల్ ఐస్ క్రీమ్ తినాలి. వెంటనే ఇంకో అమూల్ ఐస్ క్రీమ్ తినాలి. వెంటనే ఇంకో అమూల్ ఐస్ క్రీమ్ తినాలి. ఫస్ట్ అమూల్ ఐస్ క్రీమ్ అంటే ఫస్ట్ అమూల్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నప్పుడు అతనికి 30 యూటిల్స్ వచ్చింది. సెకండ్ యొక్క ఐస్ క్రీమ్కి అతనికి 20 యూటిల్స్ వచ్చింది. ఆ తర్వాత థర్డ్ అడిషనల్ ఐస్ క్రీమ్కి అతనికి 10 యూటిల్స్ వచ్చింది. అంటే ఫస్ట్ 30 వచ్చింది, థర్డ్ 20 వచ్చింది, తర్వాత 10 యూటిల్స్ వచ్చింది. అంటే అడిషనల్గా ఐస్ క్రీమ్ తీసుకునే కొద్దీ యూజ్ చేసే కొద్దీ అడిషనల్ యుటిలిటీ తగ్గిపోయింది. కాబట్టి దీన్ని మార్జినల్ యుటిలిటీ డిమినిష్ అయింది. కాబట్టి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అన్నారు. కాబట్టి అడిషనల్గా తీసుకున్న కమాడిటీ వల్ల యుటిలిటీ కానీ తగ్గిపోతే దాని మార్జినల్ యుటిలిటీ తగ్గినట్టు. దాన్ని లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అని చెప్పి అంటారు. అదేవిధంగా ఒక హోటల్కి పోయాడు కన్జ్యూమర్. ఫస్ట్ చోళాపూరి తిన్నాడు. ఇమీడియట్గా వెంటనే ఫస్ట్ చోళాపూరి వల్ల అతనికి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది. మళ్ళీ ఇంకో ప్లేట్ చోళాపూరి తినగానే సాటిస్ఫాక్షన్ కొద్దిగా తగ్గదు. థర్డ్ ప్లేట్కి ఇంకా సాటిస్ఫాక్షన్ తగ్గదు. అంటే అడిషనల్ ప్లేట్స్ వల్ల అతనికి వచ్చిన సాటిస్ఫాక్షన్ డిమినిష్ అయింది. కాబట్టి దీన్ని లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అని చెప్పి అంటారు. దీన్ని ప్రొఫెసర్ కేఈ బౌల్డింగ్ డెఫినేషన్ ఇచ్చాడు. A consumer increases the consumption of any one commodity, keeping the constant the consumption of all other commodities. The marginal utility of the variable commodity must eventually decline. కన్జ్యూమర్ వచ్చేసి ఒక పర్టికులర్ కమాడిటీని యూజ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అదర్ కమాడిటీస్ని ఆయన కాన్స్టెంట్గా ఉంచాడు. ఏ కమాడిటీ అయితే యూజ్ చేస్తాడో దాని వేరియబుల్ కమాడిటీ అంటారు. దానివల్ల వచ్చే యుటిలిటీ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అడిషనల్ యుటిలిటీ తగ్గింది కాబట్టి మార్జినల్ తగ్గింది కాబట్టి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యుటిలిటీ అంటారు. A consumer increases the consumption of any one commodity, keeping the constant of consumption of all other commodities. The marginal utility of variable commodity must eventually decline. ఈ యొక్క
లా వచ్చేసి కొన్ని అజంప్షన్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే అజంప్షన్స్ అంటే తప్పనిసరిగా ఈ లా వర్క్ చేయాలంటే ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. కమాట్ అనేది కన్జ్యూమర్ యూజ్ చేసే కమాట్ మస్ట్ బి ఇన్ రీజనబుల్ సైజ్. ఇట్ ఈజ్ మస్ట్ బి ఇన్ ఐడెంటికల్. Same color, same quality, taste. This law holds good only. The commodity must be in identical, that is, the commodity must be in same color, quality, taste. అంటే కమాడిటీ తీసుకున్నప్పుడు ఒక 5 కమాడిటీస్ ఫస్ట్గా తినాలనుకున్నాడు. ఫస్ట్ కమాడిటీ ఏ కలర్లో ఉంటుందో అన్ని కమాడిటీస్ అదే కలర్లో ఉండాలి. ఒకటి రెడ్, ఒకటి ఆరెంజ్, ఒకటి గ్రీన్ అట్టు ఉండకూడదు. రెడ్ ఉంటే అన్ని రెడ్డే ఉండాలి. అదేవిధంగా ఒక కమాడిటీ వచ్చి పుల్లగా ఉంటే అన్ని కమాడిటీస్ పుల్లగానే ఉండాలి. ఒక కమాడిటీ పుల్లగా, ఒక కమాడిటీ తీయగా, ఒక కమాడిటీ ఒగురుగా ఉండకూడదు. కాబట్టి క్వాలిటీ అన్నీ ఒకే విధమైన క్వాలిటీ ఉండాలి. అలా ఉంటేనే ఇలా పనిచేస్తుంది. నెక్స్ట్ కమాడిటీ మస్ట్ బి ఇన్ రీజనబుల్ సైజ్. దేర్ ఈజ్ neither big నాట్ టూ స్మాల్, neither too big నాట్ టూ స్మాల్. కమాడిటీ అంటే తప్పనిసరిగా రీజనబుల్ సైజ్లో ఉండాలి. మరీ పెద్దవిగా ఉండకూడదు, మరీ చిన్నవిగా ఉండకూడదు. అంటే నీకు ఇప్పుడు దాహం వేస్తుంది ఒక వ్యక్తికి, స్పూన్తో నీళ్ళు ఇచ్చామనుకో మొదటి స్పూన్కి కన్నా రెండో స్పూన్కి ఇంకా ఆయనకి ఎక్కువ తృప్తి వస్తుంది. రెండో స్పూన్ కన్నా థర్డ్ స్పూన్ ఇంకా తృప్తి సాటిస్ఫాక్షన్ వస్తుంది. కాబట్టి ఇలా పనిచేయదు. మరీ పెద్దవిగా ఉండకూడదు. టెంకాయ అంత మామిడి పండు ఉందనుకో రెండో మామిడి పండుకి పూర్తిగా తగ్గిపోద్ది. ఈవెన్చువల్గా క్రమంగా తగ్గుతూ రావాలి. అది జరగాలంటే కమాడిటీ తప్పనిసరిగా రీజనబుల్ సైజులో ఉండాలి. There is no time gap between the consumption of the one commodity and the consumption of the other commodity. ఒక కమాడిటీ యొక్క యూజ్కి ఇంకో కమాడిటీ యూజ్ మధ్య గ్యాప్ ఉండకూడదు. వెంటనే యూజ్ చేసేయాలి. అంటే ఇప్పుడు ఒక మామిడి పండు తిన్నాడు, వెంటనే యూజ్ చేసేయాలి. మళ్ళీ ఇంకో మామిడి పండు వెంటనే యూజ్ చేసేయాలి. మళ్ళీ ఇంకో మామిడి వెంటనే యూజ్ చేయాలి. ఒక మామిడి పండు మార్నింగు, ఒక మామిడి పండు మధ్యాహ్నము, ఒక మామిడి పండు ఈవినింగు, ఒక మామిడి పండు నైట్ తినకూడదు. అప్పుడు ఇలా వచ్చేది. కంటిన్యూషన్గా టైం గ్యాప్ లేకుండా తినేస్తేనే అప్పుడు అతను లభించే సాటిస్ఫాక్షన్ అడిషనల్ సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది. అంటే మార్జినల్ యూటిలిటీ అనేది డిమినిష్ అవుతుంది. తర్వాత ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద కార్డినల్ అప్రోచ్. ఇన్ కార్డినల్ యూటిలిటీ ద యూటిలిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ యూటిలిటీ. అంటే కన్జ్యూమర్కి లభించే సాటిస్ఫాక్షన్ని యూటిల్స్ ద్వారా కొలవాలి. దేర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ద కన్జ్యూమర్. కన్జ్యూమర్ యొక్క అభిరుచుల్లో తేడా ఉండకూడదు. అంటే అతని యొక్క టేస్ట్ మారకూడదు. అది మామూలు ప్యాంట్ వేసుకుని మామూలు ప్యాంటే వేసుకోవాలి. ఒకసారి జీన్స్, ఒకసారి టెలికాటను, ఒకసారి కాటన్ అంటే వేసుకోకూడదు. అంటే అతని ప్రిఫరెన్సెస్లో తేడా ఉండకూడదు. మామిడి పండు తినే మామిడి పండే తినాలి. ఆపిల్ పండు ఒకసారి, మామిడి పండు ఒకసారి, నాకు అది కావాలి, మార్పులు రాకూడదు. అలా ఉంటేనే ఇలా వచ్చేసి వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనము టోటల్ యూటిలిటీ అంటే ఏంది, మార్జినల్ యూటిలిటీ అని తెలుసుకుంటాం. యూటిలిటీ అంటే తెలుసు మనకి. వాంట్ సాటిస్ఫైయింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ థింగ్ ఈజ్ కాల్డ్ యూటిలిటీ అంటారు. ఇంకా టోటల్ యూటిలిటీ టోటల్ సాటిస్ఫాక్షన్ అటెండ్ బై ద కన్జ్యూమర్ ఫ్రమ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ద కమాడిటీ. టోటల్ సాటిస్ఫాక్షన్ అటెండ్ బై ద కన్జ్యూమర్ ఫ్రమ్ ద కన్జంప్షన్ ఆఫ్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ ద కమాడిటీ. ఫస్ట్ ఒక మ్యాంగో వాడాడు, 30 యూటిల్స్ వచ్చింది. సెకండ్ మ్యాంగో వాడాడు, 20 యూటిల్స్ వచ్చింది. థర్డ్ మ్యాంగో వాడాడు, 10 యూటిల్స్ వచ్చింది. అంటే మూడింటిని కలిపితే మనకి టోటల్ యూటిలిటీ వస్తుంది. అంటే 30 + 20 + 10 60 యూటిల్స్ వచ్చింది. అంటే టోటల్గా ఎన్ని కమాడిటీస్ వాడాడు అన్ని కమాడిటీస్ వల్ల వచ్చిన సాటిస్ఫాక్షన్ని నీకు టోటల్ యూటిలిటీ అంటారు. ఇంకా మార్జినల్ యూటిలిటీ అడిషనల్గా మార్జినాలిటీ ఈజ్ అబ్టైన్డ్ బై additional satisfaction attained by the consumer from the consumption of the additional unit. అడిషనల్గా ఒక కమాడిటీని యూజ్ చేస్తే అడిషనల్గా ఎంత యూటిలిటీ వచ్చింది అని చెప్పేది మార్జినల్ యూటిలిటీ. అడిషనల్గా ఒక కమాడిటీని యూజ్ చేస్తే అడిషనల్గా ఎంత యూటిలిటీ వచ్చింది. ఒక మ్యాంగో వాడాడు, 30 యూటిల్స్ వచ్చింది. సెకండ్ మ్యాంగో వాడాడు, అడిషనల్గా 20 వచ్చింది. థర్డ్ మ్యాంగో వాడాడు, అడిషనల్గా 10 వచ్చింది. అంటే ఫస్ట్ 30 వచ్చింది, నెక్స్ట్ 20 యూటిల్స్ వచ్చింది, నెక్స్ట్ 10 యూటిల్స్ వచ్చింది. అంటే అడిషనల్గా ఆయన కమాడిటీని యూజ్ చేస్తే అడిషనల్ సాటిస్ఫాక్షన్ మార్జినల్ యూటిలిటీ అంటారు.
ఈ యొక్క మా కాబట్టి ఇంకొక టోటల్ యూటిలిటీలో ఎంత చేంజ్ వచ్చింది అని చెప్పేదానికి కూడా మార్జినలిటీ అంటారు. టోటల్ యూటిలిటీలో ఎంత చేంజ్ వచ్చింది అని చెప్పేది కూడా మార్జినలిటీ అంటారు. మన మ్యాంగో వాడినప్పుడు 30 యూటిల్స్ టోటల్ యూటిలిటీ ఉంది. 2 మ్యాంగోస్ వాడినప్పుడు 50 యూటిల్స్ వచ్చింది. అంటే టోటల్ యూటిలిటీలో 20 చేంజ్ వచ్చింది. 20ని మనం టోటల్ యూటిలిటీ అంటాం, ఇది మార్జిన్ యూటిలిటీ అంటాం. 1 మ్యాంగో వాడినప్పుడు టోటల్ యూటిలిటీ 30 ఉంది. 2 మ్యాంగోస్ వాడినప్పుడు టోటల్ 50 వచ్చింది. కాబట్టి అడిషనల్గా ఒక మ్యాంగో వాడాడు, ఎంత చేంజ్ వచ్చింది టోటల్ యూటిలిటీలో? 20 చేంజ్ వచ్చింది. కాబట్టి 20ని మనం మార్జినల్ యూటిలిటీ అంటాం. ఇంకో రకంగా చెప్పాలంటే M ఈక్వల్ డెల్టా TU బై డెల్టా Q, చేంజ్ ఇన్ టోటల్ యూటిలిటీ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. చేంజ్ ఇన్ టోటల్ యూటిలిటీ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. టోటల్లో ఎంత చేంజ్ వచ్చింది? మొదట 30 ఉండింది, తర్వాత 50 అయింది, అంటే 20 వచ్చింది చేంజ్. ఫస్ట్ ఒకటి ఉండింది మ్యాంగో, తర్వాత ఇంకోటి ఎక్స్ట్రా పెరిగింది, యూజ్ చేశాడు, అంటే క్వాంటిటీలో 1 చేంజ్ వచ్చింది. ఆన్సర్ 20 వచ్చింది. అంటే ఈక్వేషన్ ద్వారా అయినా ఆన్సర్ ఇట్లే వస్తుంది, అదేవిధంగా ఇలా అయినా ఆన్సర్ ఒకే వస్తుంది. కానీ మార్జినల్ యూటిలిటీ అంటే అడిషనల్గా ఒక కమాడిటీని యూజ్ చేస్తే అడిషనల్గా ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది, అడిషనల్గా ఒక కమాడిటీని యూజ్ చేస్తే టోటల్ సాటిస్ఫాక్షన్లో ఎంత చేంజ్ వచ్చింది. ఈక్వేషన్ M ఈక్వల్ డెల్టా TU బై డెల్టా Q. ఇప్పుడు మనము లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీని టేబుల్ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా దీన్ని రిలేషన్షిప్ బిట్వీన్ టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ అని చెప్పి అంటారు. ఫస్ట్ టేబుల్ని మనము 1 2 3 4 5 6 వేసుకోవాలి. ఆ తర్వాత మార్జినల్ 30, టోటల్ 30 వేయాలి. ఇక్కడ 10 10 తగ్గించుకుంటూ రావాలి. 30కి 10 తగ్గించాలి, మళ్ళీ 10 తగ్గించాలి, మళ్ళీ 0, మళ్ళీ 10 తగ్గిస్తే -10, మళ్ళీ 10 తగ్గిస్తే -20. అదేవిధంగా టోటల్ ఎలా వస్తుంది? 30 + 20 50, 50 + 10 60, 60 0 60, 60 - 10 50, 50 - 20 30. ఇలా మనం టేబుల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ టేబుల్ ప్రకారంగా మార్జినల్ యూటిలిటీ అనేది ఫస్ట్ మ్యాంగోకి 30 ఉంది, ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. 4th మ్యాంగో వరకు, 3rd మ్యాంగో వరకు తగ్గుతూ వచ్చి 4th మ్యాంగో 0 అయింది. ఆ తర్వాత 5th మ్యాంగోకి 6th మ్యాంగోకి నెగిటివ్ అయింది. ఈ టేబుల్ ప్రకారంగా మార్జినల్ యూటిలిటీ అనేది పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవాలి. ఫస్ట్ మ్యాంగో 30 ఉంది, 3rd మ్యాంగో వరకు మార్జినల్ యూటిలిటీ డిక్రీజ్ అవుతా వచ్చింది. 4th మ్యాంగోకి 0 అయింది, 5th 6th మ్యాంగోకి నెగిటివ్ అయింది. టోటల్ యూటిలిటీ 3rd మ్యాంగో వరకు నీకు ఇంక్రీజ్ అయింది, 3rd మ్యాంగో వరకు ఇంక్రీజ్ అయింది, డిమినిషింగ్ రేట్లో ఇంక్రీజ్ అయింది. ఆ తర్వాత 4th మ్యాంగోకి మ్యాక్సిమం అయింది, ఆ తర్వాత డిక్రీజ్ అయింది. 3rd మ్యాంగో వరకు టోటల్ యూటిలిటీ డిమినిషింగ్ రేట్లో ఇంక్రీజ్ అయింది, 4th మ్యాంగోకి మ్యాక్సిమం అయింది, 5th 6th మ్యాంగోకి డిక్రీజ్ అయింది. కాబట్టి మార్జినాలిటీ తగ్గుతూ వచ్చింది. కాబట్టి మార్జినల్ యూటిలిటీ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. అంటే అడిషనల్గా కమోడిటీస్ యూజ్ చేసే కొద్దీ మార్జినాలిటీ డిమినిష్ అయింది. కాబట్టి ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఇన్వర్స్ రిలేషన్షిప్, అందులో మార్జినాలిటీ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం అయిన దగ్గర మార్జినాలిటీ 0 అవుతుంది, టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం అయిన దగ్గర మార్జినాలిటీ 0 అవుతుంది, టోటల్ యూటిలిటీ డిక్రీజ్ అయితే మార్జినాలిటీ నెగిటివ్ అవుతుంది. దీన్ని మనం డయాగ్రామ్ ద్వారా చూపిస్తాం. టోటల్ యూటిలిటీ ఎక్కడైతే మ్యాక్సిమం అయిందో అక్కడ మార్జినాలిటీ 0 అవుతుంది, టోటల్ యూటిలిటీ ఎక్కడ డిక్రీజ్ అవుతుందో అక్కడ మార్జినాలిటీ వచ్చి
ఇక నెగిటివ్ అవుతుంది. కాబట్టి టోటల్ యూటిలిటీ ఇంక్రీజెస్ ఎట్ ఏ డిమినిషింగ్ రేట్, marginality decline continuously. When total utility is maximum, the marginality will be zero. When total utility decreases, the marginality becomes negative. కాబట్టి టోటల్ యూటిలిటీ డిమినిషింగ్ రేట్లో ఇంక్రీజ్ అయింది, మార్జినాలిటీ కంటిన్యూషన్గా డిక్లైన్ అయింది. టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం అయిన దగ్గర మార్జినాలిటీ జీరో అయింది. టోటాలిటీ డిక్రీజ్ అయినప్పుడు మార్జినాలిటీ వచ్చి నెగిటివ్ అయింది. అంటే ఈ యొక్క టేబుల్ ప్రకారంగా టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ రిలేషన్షిప్ ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు అనమాట. టోటల్ యూటిలిటీ ఇంక్రీజెస్ అప్ టు ఎ థర్డ్ యాపిల్ అండ్ మ్యాక్సిమం ఎట్ ఫోర్త్ మ్యాంగో. ఆఫ్టర్ దట్ టోటల్ యూటిలిటీ డిక్రీజెస్. అప్ టు ద థర్డ్ మ్యాంగో మార్జినాలిటీ డిక్రీజెస్. At fourth mango, marginality zero. After that, marginal utility will be negative. At fourth apple, when total utility maximum, marginality will be zero. When after fourth mango, and total utility decreases, marginality will be negative. దీన్ని మన డయాగ్రామ్ ద్వారా మనం చెప్తాం. ఇక్కడ మనం టేబుల్లో ఉన్న వాటిని ఇప్పుడు 1 మ్యాంగోకి 30, సెకండ్ మ్యాంగోకి మనం 50 అని గుర్తుపెట్టాలి. అలా గుర్తుపెట్టి ఈ టీయూసీ కరువు ఇవ్వాలి. అదేవిధంగా మార్జినాలిటీకి 1కి 30, 2కి 20, 3కి 10 గుర్తుపెట్టాలి. అప్పుడు కలపాలి వాటిని అంతా. అప్పుడు ఎంయూసీ కరువు వస్తుంది. టీయూసీ కర్వ్ అనేది ఇన్వర్టర్ యూ షేప్లో ఉంటుంది. ఎందుకంటే టోటల్ యూటిలిటీ మొదట పెరిగి ఆ తర్వాత మ్యాక్సిమం అయ్యి ఆ తర్వాత తగ్గింది. అందులో టీయూసీ కర్వ్ ఇన్వర్టర్ యూ షేప్లో ఉంటుంది. టోటాలిటీ కర్వ్ ఇన్వర్టర్ యూ షేప్లో ఉంటుంది. మొదట డిమినిషింగ్ రేట్లో ఇంక్రీజ్ అయింది, ఆ తర్వాత పీ వద్ద మ్యాక్సిమం అయింది. ఆఫ్టర్ పాయింట్ పీ టోటల్ యూటిలిటీ డిక్రీజెస్. అదేవిధంగా మార్జినాలిటీ ఫోర్త్ మ్యాంగో వరకు తగ్గుతూ వచ్చింది, డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఫోర్త్ మ్యాంగో వద్ద జీరో అయింది. ఆఫ్టర్ ఫోర్త్ మ్యాంగో ఇట్ విల్ బి నెగిటివ్. కానీ మార్జినాలిటీ స్లోప్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అడిషనల్గా మ్యాంగోస్ వాడే కొద్దీ మార్జినాలిటీ డిమినిష్ అయింది కాబట్టి రెండింటి మధ్య ఇన్వర్స్ రిలేషన్షిప్. అందువల్ల ఎంయూసీ కర్వ్ స్లోప్స్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. పిఎం రేట్ ఏం తెలుపుతుందంటే ఎట్ పాయింట్ పి టోటల్ యూటిలిటీ మ్యాక్సిమం, ఎట్ పాయింట్ ఎం మార్జినాలిటీ జీరో. ఆఫ్టర్ పిఎం టోటల్ యూటిలిటీ డిక్రీజెస్, మార్జినాలిటీ విల్ బి నెగటివ్. కాబట్టి టోటల్ యూటిలిటీ మార్జినాలిటీ మనం టేబుల్ డయాగ్రామ్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఎక్సెప్షన్ తెలుసుకుంటాం. వాట్ ఇస్ ద ఎక్సెప్షన్? ఇఫ్ ద లా డస్ నాట్ అప్లై ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్సెప్షన్ ఆఫ్ ద లా. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ వర్క్ చేయకపోతే దాన్ని ఎక్సెప్షన్స్ అంటారు. అంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ కొన్ని విషయాల్లో నీకు పని చేయదు, దాన్ని ఎక్సెప్షన్స్ ఆఫ్ ది లా అంటారు. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినాలిటీ నాట్ అప్లికబుల్ టు ద మ్యూజిక్ లవర్. మ్యూజిక్ లవర్ విషయంలో ఇది అప్లికబుల్ కాదు. ఎందుకంటే మ్యూజిక్ లవరు ఆయన సాంగ్స్ అడిషనల్గా వినే కొద్దీ ఇంకా అతనికి ఇంకా సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ కాదు. అందువల్ల నీకు మ్యూజిక్ లవర్ విషయంలో ఇలా పనిచేయదు. ఆయన ఒక పాట వింటాడు, ఇంకోసారి విన్నా కూడా అతను తృప్తి తగ్గదు, ఇంకోసారి విన్నా కూడా సాటిస్ఫాక్షన్ తగ్గదు, అంటే మార్జినాలిటీ తగ్గలేదు. మ్యూజిక్ లవర్ విషయంలో ఇలా వచ్చి అప్లికబుల్ కాదు. దిస్ లా ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ డ్రంకర్డ్. డ్రంకర్డ్ విషయంలో కూడా ఇలా అప్లికబుల్ కాదు. ఎందుకంటే డ్రంకర్డ్ అడిషనల్గా పెగ్గు తీసుకునే కొద్దీ కిక్కు పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకని మార్జినాలిటీ పెరుగుతుందే కానీ ఇంక్రీజ్ అవుతుందే కానీ డిక్రీజ్ కాదు. అందువల్ల డ్రంకర్డ్ విషయంలో కూడా ఇలా పనిచేయదు. దిస్ లా డస్ నాట్ అప్లికబుల్ టు మైజర్. మైజర్ విషయంలో కూడా ఈ యొక్క లా వర్క్ చేయదు. ఎందుకంటే మైజర్కి అడిషనల్గా మనీ అతని దగ్గరకు వస్తూ ఉంటే సాటిస్ఫాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కానీ అడిషనల్ సాటిస్ఫాక్షన్ డిక్రీజ్ కాదు.
అంటే మార్జినాలిటీ ఇంక్రీజ్ అవుతే కానీ డిక్రీజ్ కాదు. అందుకని నీకు మైనర్ విషయంలో ఇలా పనిచేయదని చెప్పి చెప్పచ్చు. అదేవిధంగా కలెక్షన్ ఆఫ్ స్టాంప్స్ కాయిన్స్ విషయంలో కూడా ఇలా అప్లికబుల్ కాదు. ఎందుకంటే స్టాంప్స్ సేకరించే వాళ్ళు ఉంటారు, కాయిన్స్ కలెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. అడిషనల్గా వాళ్ళు కలెక్షన్ చేసే కొద్దీ మార్జినల్ యూటిలిటీ ఇంక్రీజ్ అవుతే ఎంత డిక్రీజ్ కాదు. కాబట్టి కలెక్షన్ ఆఫ్ గోల్డ్ క్యాష్ స్టాంప్స్ విషయంలో ఇది అప్లికబుల్ కాదు.